అధికారం దేవుడే ఇస్తాడు. ప్రతి అధికారము కూడా ఎవరిస్తారు? దేవుడే. బహుశా మీ జీవితంలో మీరు ఎక్కడున్నా, అది చిన్న స్థానమా పెద్ద స్థానమా ఏదైనా కావచ్చు, ప్రతి అధికారం కూడా దేవుని యొద్ద నుండే కలుగుతుంది అని మనం నేర్చుకుంటాం. వింటున్నారా? రోమిలికి రాసిన పత్రిక 13వ అధ్యాయంలో ఒక మాట చదువుకుందామా? రోమిలికి రాసిన పత్రికలో ఏం చెప్తున్నాడో చూడండి. పౌలు గారు అధికారం గురించి చాలా చక్కని విషయాలు చెప్పాడు. 13లో మొదటి వచనాలు, ప్రతివాడును పై అధికారులకు లోబడి ఉండవలెను, ఏలయనగా దేవుని వలన కలిగింది తప్ప మరి ఏ అధికారమును లేదు. ఉన్న అధికారములు దేవుని వలననే, అది దేవుని వలననే నియమింపబడి ఉన్నవి. కాబట్టి చూసారా, అధికారమంతా కూడా ఎవరి నుండి కలుగుతుంది? దేవుని యొద్ద నుండి కలుగుతుంది. ఈ దినాన అనేక మంది ఉన్నతమైన స్థలంలో దేవుడిచ్చిందే, దానిలో ఆ ఉద్యోగాల్లో నమ్మకంగా ఉండాలి. బహుశా మీ జీవితంలో ఒక మంచి ఉద్యోగంలో మీరు ఉన్నారేమో, అనేకులకు మేలు చేసే స్థలంలో మీరు ఉన్నారేమో, అనేక మంది బాధితులకు లోకంలో మీరు పరామర్శితులుగా ఉన్నారేమో. డూ దట్. అందుకే దేవుడు అధికారాన్ని మీకు ఇచ్చాడు. బహుశా మీరు టీచర్స్గా ఉంటే నేను ఒక మాట చెప్తాను, మిగతా టీచర్స్ కన్నా క్రైస్తవ టీచర్స్ ప్రత్యేకంగా ఉండాలి. ఎందుకంటే ప్రతి విద్యార్థిని గురించి మీరు శ్రద్ధ తీసుకోవాలి. మిగతా వాళ్ళు చెప్పే టీచింగ్ మెథడ్స్ కన్నా మీరు ప్రత్యేకంగా కష్టపడి చెప్పాలి. ఎందుకు తెలుసా? దేవుడు టీచర్గా ఉండే అధికారాన్ని దేవుడు మీకు ఇచ్చాడు. యూజ్ దాట్. కానీ ఈ విషయంలో నమ్మకంగా లేకపోతే దేవునికి లెక్క చెప్పాలి. నువ్వు ఏ వృత్తిలో ఉన్నా, నువ్వు కలిగి ఉన్న ప్రతిదీ కూడా దేవుని నుండే కలుగుంది. దేవుని నుండి తప్ప నీకు ఇచ్చిన అధికారం మరి ఎవరు నుండి కలగలేదని జ్ఞాపకం చేసుకోవాలి. జడ్జి గారు ఆయన హైకోర్టులో తీర్పులు ఇస్తాడు. చాలా విషయాలు తెలుసా? ఎంత గొప్పడంటే చాలా విషయాలు తీర్పులు నాతో చెప్తాడు. తీర్పులు ఇవ్వడానికి ముందు, డాక్టర్ ఈజ్ ఇట్ గుడ్, ఒక్కసారి ఈ తీర్పు ఇద్దాం అనుకుంటున్నా, ఈ తీర్పుకు ఈ శిక్ష ఇద్దాం అనుకుంటున్నా, నువ్వేమంటావు? ఒక్కసారి బైబిల్లో దీనికి సంబంధించి నీకేమన్నా ఆలోచన వస్తే చెప్తావా? ఎందుకంటే మన తీర్పులు దేవునికి ఇష్టంగా ఉండాలి. ఎంత నమ్మకం అండి, ఎంత నమ్మకం తెలుసా? ఇది మనం తెలుసుకోవాలి. నువ్వు ఏ స్థానంలో ఉన్నా నమ్మకత్వం ఒక్కటే గుర్తుపెట్టుకోండి, దేవుడు నన్ను చూస్తున్నాడు, ఈ పని నేను చేయను, ఈ సంతకం నేను పెట్టను. ఒకవేళ మీరు ఏ స్థితిలో ఉన్నా సరే, ఏ చిన్నదా పెద్దదా, దేవుడు మిమ్మల్ని ఎక్కడైతే ఉంచాడో బీ ఫెయిత్ఫుల్. దేవుడిచ్చిన అధికారాన్ని స్వార్థంతో వాడకూడదు. దేవుడిచ్చిన అధికారాన్ని మితి లేకుండా వాడకూడదు. అధికారం ఉంది అని నీ ఇష్టం వచ్చినట్టు వాడకూడదు. గుర్తుపెట్టుకోవాలి. ఎందుకో తెలుసా? అధికారం కలిగి ఉన్న నీవు, నీ కింద ఉన్నవారు నీకు ఎలా లోబడాలని నువ్వు కోరుకుంటున్నావో నీవు దేవునికి లోబడాలి. నీ కిందున్నవారు నీకు ఎలా లెక్కలు చెప్పాలి అని నువ్వు ఇష్టపడుతున్నావో, కోరుకుంటున్నావో, అధికారాన్ని జారీ చేస్తున్నావో, ఒక దినాన నీకు అధికారం ఎవరైతే ఇచ్చారో ఆ దేవునికి మనం ఏం చెప్పాలి? లెక్క. అర్థమవుతుంది అధ్యాయం. అందుకే నేను జ్ఞాపకం చేస్తున్నాను, అధికారం దేవుడి నుండే కలిగింది కాబట్టి మనం అధికారము, గుడ్ అథారిటీ ఈజ్ రూటెడ్ ఇన్ ద ఫియర్ ఆఫ్ గాడ్. దేవుని యందు భయములో అధికారం వేళ్ళును పోవాలి. రూటెడ్ ఇన్ ద ఫియర్ ఆఫ్ గాడ్. అప్పుడు దారి తప్పం మనం.